చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఒక సంవత్సరంలోనే చాలా అద్భుతంగా ఉంది. చెప్పిన పథకాలన్నీ కూడా 6 పథకాలు సూపర్ 6 పథకాలు చెప్తే దానికి ఇప్పటికే 4 పథకాలు అమలు చేయడం జరిగింది. తల్లికి వందనం పథకం కింద ప్రతి ఇంటికి 3కి 4కి డబ్బులు వచ్చిన తల్లిదండ్రులు ఆనందంగా పిల్లల పిలిపించి మాకు ఆశీర్వాదాలు ఇస్తారంటే అది చంద్రబాబు నాయుడుకి మేమందరం కూడా రుణపడి ఉన్నాము. ఈరోజు గ్రామాల్లో తిరుగుతా ఉంటే ఎక్కడ చూసినా మాకు పెన్షన్ వచ్చింది, 4000 గ్యాస్ వచ్చింది, తల్లికి వందనం పథకం వచ్చింది. మళ్ళీ ఈ నెలలో మహిళలకందరికీ కూడా ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ సౌకర్యాలు కల్పిస్తా ఉన్నాడని చెప్పి ఎక్కడ చూసినా మహిళల్లో కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా ప్రజలు ఆనందంగా ఉన్నారు. ఇంతమంది ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వము ఇంకా 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో కొనసాగల్లా, మంచి అవకాశాలు రావాలా, మా పిల్లల భవిష్యత్తు కావాలా, మా పిల్లలకు ఉద్యోగాలు రావాలని చెప్పి ఏ ఇంటికి వెళ్ళినా కూడా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదిస్తున్నారు. గత ప్రభుత్వంలో చేసిన అవినీతి కార్యక్రమాలన్నీ ప్రజలందరూ గుర్తుపెట్టుకొని అటువంటి ప్రభుత్వం ఇంకా జీవితంలో మాకొద్దు. వాళ్ళందరూ కూడా ఎక్కడ పోయే వాళ్ళు అట్ట చట్టపరంగా పోతున్నారు. అందరికి కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంకపోయితట ఇటువంటి తప్పులు మేము చేయము. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇంకా 10 సంవత్సరాలు కొనసాగల్లా, మాకు శుభలాలతో ముందుకెళ్తాము. మా పిల్లలకందరికీ భవిష్యత్తు ఉంటుంది. అన్ని కంపెనీలు ఈ రాష్ట్రానికి వస్తున్నాయి. అమరావతిని కట్టాలా, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్పి ప్రతి నోట్లో వస్తా ఉన్నదంటే ఈ రోజు మేమందరం కూడా చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి తరఫున సెలవు తీసుకుంటాను. జై హింద్, జై చంద్రబాబు నాయుడు.